before we start the process, let's celebrate Celebrate Reddy Mani Kumar's Reddy birthday. Mani Kumar. Happy birthday, Reddy Happy Mani birthday, Kumar. Reddy Mani Kumar. From your Thank fans, you. I think you have earned too many fans with first video itself. Your fans are waiting for your comments in comment section. Please go ahead and comment. Okay. చిన్నప్పుడు Yeah, బర్త్డే అంటే let's. బాగుండేది కానీ ఇప్పుడు బాధ వేస్తుంది ఎందుకులే అని. ఎందుకురా Okay, చిన్నప్పుడు అమ్మాయిలు బర్త్డే గిఫ్ట్స్ ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఇవ్వట్లేదా? లేదు, పైసలు వచ్చాయి కదా చిన్నప్పుడు. ఇప్పుడు వీడెక్కడ పార్టీ ఇవ్వాల్సి వస్తుందని భయపడుతున్నాను. పార్టీ Okay, start man. ఫ్రెండ్స్ Start. Okay. ఓకే. Today's match, Ras, introduce. Yeah, first Okay, match. we'll do 5 minutes review on post-match analysis of RCB versus KKR. So, Ravs, what do you think went wrong with RCB in their home ground? They are not able to win against KKR for last 7-8 years. First, I think the first reason is Russell. So Russell Didn't even play. Russell didn't even bat. He just bowled 2 hours. I mean, he bowled 4 overs, not 2 hours. He bowled 4 entire 4 overs. So the only problem with him, he executed his bowling very well. మొత్తం 100 km/h దానికన్నా అదే దాంట్లో బాల్స్ వేసాడు అండ్ నాట్ ఎనీబడి ఈజ్ నాట్ ఏబుల్ టు పిక్ ఇట్. విరాట్ కోహ్లీ కూడా సరిగ్గా పిక్ చేయలేదు. 15 overs వరకు బాగానే ఉంది, మ్యాచ్ బాగానే ఉంది 15-14 వరకు. దాని తర్వాత మెల్లిగా అయిపోయింది. ఐ మీన్ అండ్ ఆల్సో ద అదర్ రీజన్ ఇస్ వాడు 1 down లో వచ్చిన వాడు అంజు రావత్, వాడి పేరు మర్చిపోయాడు. వాడేవాడు ఐ మీన్ హూ కమ్స్ ఇన్ ద 1 down గ్రీన్ వచ్చాడు. రజత్ పాటీదార్ 3 down వచ్చాడు. ఎస్ ఆ రజత్ పాటీదార్ గారు మరి 3 మ్యాచెస్ బొక్క పెట్టాడు. అండ్ వాడైనా కొంచెం స్ట్రైక్ రొటేట్ చేసి ఏదైనా చేసినా కొంచెం బాగుండేది. Correct. Because so what is the solution? Their batting also seems to be batting kuda only Virat Kohli is carrying them, right? Only Virat Kohli, no versus. Green also played very good. If you see, Green is bowling and batting is doing better than Maxwell. Maxwell అంటే వాడు ఏం చేస్తున్నాడో తెలియట్లేదు. వస్తున్నాడు, క్యాచ్ ఇస్తున్నాడు. Maxwell is like clueless. He's not clueless. He's not playing responsibly. If you see Green and Maxwell batting, you see Green is just trying to at least score runs, whereas Maxwell is not doing that. సో ర్యాండమ్గా ఏదో వచ్చి కొడదాం పోదాం అనే లాస్ట్ మ్యాచ్లో అట్లే ఉంది వన్ బతుకు. సో అట్లీస్ట్ ఇప్పుడు స్ట్రైక్ రొటేట్ చేసి మనం ఆ స్లో బాల్స్ని డిఫెండ్ చేసి చేద్దామనే ఆలోచన మనకు లేదు లాస్ట్ మ్యాచ్లో. సో దట్ ఈస్ ఆల్సో ప్రాబ్లమ్. బౌలింగ్ అంటే యూ ఆల్రెడీ నో ఉన్న సిరాజ్ గాడే ఈజ్ ద హెడ్ ఆఫ్ ది బౌలింగ్ అటాక్. హీఈస్ ఓన్లీ అనేబుల్ టు lead the attack. So if you see KKR bowlers చూసుకుంటే 54% of balls slow balls వేసారు into the pitch. Okay. RCB just 20% స్లో బాల్స్ వేసింది. అది కూడా అల్జారీ స్టార్క్ లాంటోడే లెస్ దాన్ 130 వేస్తుంటే అల్జారీ గాడు 145 మినిమం. హీస్ బౌలింగ్ మినిమం 145 అండ్ ఈస్ లైక్ నరేన్ ఈస్ బ్యాంగింగ్ హిమ్. సో ఒక ఇన్నింగ్స్ తర్వాత వై దే డిడ్ంట్ లెర్న్ రెడ్డి మనీ? They should have learned, right? Like pitch is slow. Exactly. Even ఇప్పుడు శ్రేయస్ శర్మ మంచి ఫామ్ లో ఉన్నాడు. ఈవెన్ దో దే గాట్ అంకుల్ డ్రైవ్ కదా, వాళ్ళకి స్పిన్నర్ ఆప్షన్. అంకుల్ డ్రైవ్ వచ్చాడు. ఈవెన్ దో పవర్ ప్లే లో పవర్ ప్లే లో 1 or 2 overs వేసాడు. కేకేఆర్ కాబట్టి పర్ఫెక్ట్ ప్లాన్. ఇక్కడ చిన్నస్వామి స్టేడియం, స్మాల్ స్టేడియం, బట్ 1 or 2 misses పెడితే దే విల్ గెట్ వికెట్స్. ద ఇన్నింగ్స్ విల్ బి స్లో డౌన్. ఫ్యాబ్ డూ ప్లేసెస్ ఫ్యాబ్ అవుట్ అయిన తర్వాత విరాట్ కోహ్లీ దాదాపు 170 స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేశాడు అప్ టు క్రిస్ గ్రీన్ ఉన్నంత వరకు. వన్స్ క్రిస్ గ్రీన్ అవుట్ అవ్వగానే ద స్ట్రైక్ రేట్ విల్ బి అట్ ది ఎండ్ 140కి వచ్చింది. అట్ నువ్వు ఇన్నింగ్స్ ఎండ్ వరకు ఆడి 140 స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేస్తే ఇట్స్ పూర్ బ్యాటింగ్. అంటే రెస్పెక్ట్ ఆఫ్ అదర్ ఆడకపోయినా చిన్నస్వామి స్టేడియంలో 140 స్ట్రైక్ రేట్ అంటే తక్కువ. మీకు 10.7 overs కి వాళ్ళు గాట్ 75-76 10 run rate మెయింటైన్ చేశారు. బట్ ఎండ్ ఆఫ్ ద డే లాస్ట్ కార్తిక్ ఉన్నాడు కాబట్టి 185 ఎంత వచ్చింది. ఇట్స్ బిలో పార్ ఈ చిన్నస్వామిలో మనకు 220 చేసినా కూడా సేఫ్ స్కోర్ కాదు. అలాంటి కేకేఆర్ బ్యాటింగ్ లైనప్ తో 180-185 ఉన్నప్పుడు ద కేకేఆర్ బౌలర్స్ నువ్వు చెప్పినట్టు 54% స్లోవర్ బాల్స్ వేస్తే దే విల్ గెట్ ద రిజల్ట్.
బట్ ఆర్సీబీ ఏం చేసింది, వాట్ ఎవర్ ఈవెన్ ద ఫస్ట్ దే డోంట్ హ్యావ్ ఎనీ పర్ఫెక్ట్ ప్లాన్. వైశాఖ్ ని అంత మంచి వైశాఖ్ ని బౌలర్ ని ఇంపాక్ట్ స్టార్టింగ్ తీసుకొచ్చి పవర్ ప్లే 2 overs వేసింది కదా, దే విల్ గెట్ 1 or 2. నరేన్ వికెట్ వేసింటే ఆల్మోస్ట్ మ్యాచ్ విల్ బి టైట్. ఇంత వన్ సైడెడ్ అయ్యేది కదా. ద డిసిజన్ ఇంకా మేకింగ్ చాలా అనేది మంది చాలా లేట్ హిట్టర్స్ అయింది. ఉన్నారులే, బట్ మ్యాచ్ కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంది. డెసిషన్ మేక్ అనేది లిజన్ what the captain which they said post match Raj, one more question. the pitch Duplessis got changed in the second innings. So second Acha. innings lo pitch change అని ఎట్లా తెలుస్తుంది? When you complete 5-6 overs, then you will know the pitch gets easier to bat. సో నువ్వు ఫస్ట్ ఓవర్ 1-2 పవర్ ప్లేలో ఫస్ట్ 1-2 ఓవర్స్ వేయగానే నీకు తెలియదు ఏ బాల్ షూట్ చేసుకోవాలి, పిచ్ ఎలా ఫామ్ అవుతుందని. అట్లీస్ట్ యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ 4-5 hours to think about the pitch. Again, you need to change your plan according how the pitch is getting turned. So if you see that post match presentation, వాళ్ళు ఫ్యాబ్ కూడా అది చెప్తున్నాడు, ఫస్ట్ ఇన్నింగ్స్లో 2 side ఉంది, అందుకే స్లోవర్ బాల్స్ బాగా వర్క్ అయినాయి. సెకండ్ ఇన్నింగ్స్ వచ్చే వరకు మొత్తం పిచ్ చాలా ఈజీ అయిపోయింది, ఇట్ ఈస్ వెరీ ఈజియర్ టు బ్యాట్ అని ఈవెన్ ఫ్యాబ్ కూడా చెప్పిండు. వెంకటేష్ అయ్యర్ గారు కూడా అదే చెప్పిండు. బట్ వాళ్ళు స్లోవర్ బాల్స్ వేయలే కదా మరి ఆర్సీబీ. సో ఫ్యాఫ్ కెప్టెన్సీ ఏం చెప్తావు? ఓవర్ బాల్స్ అంటే మరి ఫ్యాబ్ ఏం చెప్తున్నాడు? వాళ్ళు ఫ్యాఫ్ అదే కదా, ఫ్యాఫ్ ఇట్స్ నాట్ అబౌట్ ది కెప్టెన్, ఇట్స్ నాట్ అబౌట్ ది కెప్టెన్, బికాస్ బౌలర్ కో ప్లాన్ ఉంటది, కెప్టెన్ కో ప్లాన్ ఉంటది. బౌలర్ ఏం బాల్ చేయాలో మనకు తెలియదు కదా ముందు. నిఖిల్ స్క్రీన్ మీద చెప్తే అదే చేస్తాడు కదా. స్క్రీన్ మీద షేర్ చేస్తున్నా చూడు, స్క్రీన్ మీద ఫ్యాబ్ ఏం చెప్పాడు. ఓకే జస్ట్ అది ఓకే ఈవెన్ ఎగ్జాక్ట్లీ ఫ్యాబ్రిక్ కెప్టెన్సీ కూడా యావరేజ్ అనిపించింది. యావరేజ్ కెప్టెన్సీ కరెక్ట్. ఎందుకంటే నరేన్, ఎవ్రీవన్ నోస్ నరేన్ లాస్ట్ 4 years 50 దాటింది ఎప్పుడు లేదు. ఫస్ట్ టైం ఇన్ 4 years నరేన్ 50 కొట్టాడంట. బౌలర్ స్లోయర్ షార్ట్ వైడ్ ఆఫ్ బాల్ వేసుకుంటే ఆబ్వియస్ లాంగ్ ఆన్ లో ఇద్దరు ఒక ప్లేయర్ ని పెట్టుకుంటే ఆబ్వియస్ గెట్ కాల్. అదే సేమ్ పొజిషన్ లో సేమ్ జస్ట్ బౌండరీ లైన్ దగ్గర 3 sixes చేశాడు. బట్ ఈవెన్ ద ఫీల్డింగ్ సెట్టింగ్ అలానే ఉంచాడు, ఇన్సైడ్ ద సర్కిల్ పెట్టి పాయింట్ లో పెట్టాడు. అది అనవసరం కదా ఫీల్డింగ్. అదే కరెక్ట్. అన్ని 30 yards 45 yards లోపల పడ్డాయి క్యాచ్లన్నీ. అదే క్యాచ్లన్నీ ఒక ప్లేయర్ ని సర్కిల్ బయట పెట్టేసి ఈజీ నరేన్ దొరికిపోయాడు కదా ఫస్ట్ లోనే, మ్యాచ్ టైట్ అయ్యేది. సింపుల్ సేమ్ షాట్ లో వాళ్ళు ఏం ఫిలిప్ సాల్ట్ సేమ్ షాట్స్ ఆడడం సేమ్ పొజిషన్ 45 yards లో క్యాచెస్ అన్ని. సిచువేషన్ ని అడాప్ట్ చేసుకోలేకపోయారు. డూప్లెసిస్ కెప్టెన్సీలో నరేన్ ఫస్ట్ టైం అనుకుంటా. అదే అందుకే వాడికి లాస్ట్ 5 years లో కొట్టలేదు వాడు 50. అందుకే వాడు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓకే దెన్. సో ఆర్సీబీ నీడ్స్ టు ఫైండ్ ఏ వే. RCB needs to. There is one good thing na, yesterday we got some good bowler. Vaishak vadu ever bowling vaadu manchiga chesadu. Vijay Kumar Vaishak. Also they need to somehow bring Ferguson or top play instead of Alzari. Exactly. Try cheyachu kada. Already 3 matches. 3 matches lo Alzari ineffective. Next match I'm expecting Alzari will get removed, and along with that Ferguson Rajat Patidar వాడిని కూడా తీసి, వాడు కాదు కీపర్ అనుజ్ రావత్. ఓకే, అయితే వాడిని తీసేస్తారు. పట్టిదార్ తీసేసి దినేష్ కార్తిక్ గాని కొంచెం అప్ ద ఆర్డర్ తీసుకురావాలి మ్యాక్స్వెల్ తర్వాత. అంజన్ రావత్ ఐ మీన్ స్కోర్ తక్కువ ఉన్నప్పుడు లెట్స్ మన 100కి 4 వికెట్లు పడ్డాయి, 100కి 4 వికెట్లు పడినప్పుడు దినేష్ కార్తిక్ గారిని ముందుకు పంపించి దాని తర్వాత అంజుత్ రావత్ గారిని పంపించుకోవాలి. అట్లీస్ట్ బౌలింగ్ స్టార్ట్ చేసుకోవాలి. మంచి స్పిన్నర్ లేడు. తెలిసిందేగా టీఎన్ బిస్కెట్స్ బ్యాచ్. 11 crores అఫ్రాంగా వదిలేసి అల్జరీ జోసెఫ్ తీసుకున్నాడు. అల్జరీ హ్యాస్ టు పర్ఫార్మ్. అల్జరీ డిసిప్లిన్ లేదు బేసికల్, అది వేస్తున్నాడు అంతే కానీ హీ నాట్ మెయింటైన్ హిస్ లైన్ అండ్ లెంగ్త్. అల్జరీ జోసెఫ్ కి అసలు ఐపీఎల్ టైమే లేదు. ఒక్క మ్యాచ్ 6 వికెట్స్ తీసిండు. కరెక్ట్. ఐపీఎల్ లో 15 మ్యాచ్లు ఉంటే వాడు మా అంటే సంవత్సరానికి 2-3 మ్యాచ్లు ఆడతాడు. కరెక్ట్. వాడు హ్యాపీగా ఇన్ని సంవత్సరాల నుంచి హ్యాపీగా బెంచ్ లో కూర్చొని కూల్ డ్రింక్ తాగుతున్నాడు.
వాడు ఇప్పుడు ఎగ్జామినేషన్ రాస్తుంటే అర్థమవుతుంది వానికి. అది కాదురా, Exam సాఫ్ట్వేర్ లో బెంచ్ లో ఉన్నాడు, ప్రాజెక్ట్ లో పడ్డాడు, అంతే. బెంచ్ లో ఎంజాయ్ చేశాడు. చాలా రోజులు గ్యాప్ తీసుకున్న తర్వాత ఎక్స్పెక్ట్ చేయలేదు, ఏంటి నన్ను ఎందుకు తీసుకున్నారు సడన్ గా అవుట్. అంతే అమ్మ, అది కూడా కరెక్ట్. ఆర్సీబీ వాళ్ళు అంతే, ఎవడు ఎక్స్పెక్ట్ చేయని చేస్తారు. Okay, let's move on to yesterday's match. Punjab versus LAC. The rising star Mayank Yadav, Rash, he bowled consistently above 150. Yeah, Minimum okay. 145. Yeah, తెలుసు కదా, ఫస్ట్ మ్యాచ్ అంటే కొత్త బౌలర్ ని ఇట్స్ నాట్ ఈజీ టు పిక్ చేయలేరు. కరెక్ట్. ఇంకో 2-3 మ్యాచ్ల తర్వాత నార్మల్ అయిపోతాడు. Same happened with Umran Malik. But he seems to have some control over line and length compared to Umran. కంట్రోల్ ఉంది when there is no pressure. సో ప్రెషర్ ఉన్నప్పుడు he'll go haywire, ఎక్కడైనా వేయచ్చు. బుమ్రా గాడు కూడా ప్రెషర్ ఉన్నప్పుడు ఇష్టమైనట్టు ఇస్తాడు. బట్ ఇప్పుడు if he just bowling that kind of bowling, it will not help in T20. అంటే నిన్నంటే ఎవడు బాల్ వాళ్ళు కనెక్ట్ చేయలేదు. If there is some other player who can connect every ball with that kind of speed, it will always go to the boundary. Correct. The problem If you is see how T20, if you see how T20 has evolved, now it's more about bowling half cutters, slow balls, wide Yorkers. So ఇప్పుడు నీకు బ్యాట్స్మెన్ బాల్ తగలదు అంటే only these are 3 kind of balls which most of them are bowling. Ready money. Even that fast enough, but T20 లో వచ్చినప్పుడు మాత్రం he has to show some variations after variations. అదే చూపిస్తారు. అదే ఫస్ట్ మ్యాచ్ కదా, he will learn. మన దగ్గర టాలెంట్ పడుతుందంటే వాళ్ళ కోచ్ కూడా చూస్తాడు. కోచ్ వాళ్ళని రిటైన్ చేసి డెవలప్ చేస్తారు. ఇప్పుడు యూ కెన్ సీ హౌ రింకు సింగ్ or Bumrah or Siraj, all these people have come from zero. So if they show talent, if they show hard work, every franchise is ready to put money on them. But what happened to Umran Malik కూడా 155 plus కన్సిస్టెంట్ గా చేశాడు ఫస్ట్ సీజన్. సెకండ్ సీజన్ తర్వాత ఇండియాకి కూడా వచ్చాడు, ఇండియా టీమ్ లో కూడా వచ్చాడు. ఇప్పుడు సన్ రైజర్స్ టీమ్ లోనే లేడు. ఉన్నాడు కదా, లాస్ట్ మ్యాచ్ ఆడాడు. సింగిల్ ఓవర్ వేసాడు అంతే. తర్వాత ఓవర్ వేసాడు. మనకు 6-7 బౌలర్స్ ఉన్నారు, వాళ్ళతో ఎందుకు వేయించుకోవాలి? ప్రాబ్లం ఏంటంటే ఈ 150 మనకు రేర్ అలాంటి వాళ్ళు దొరకడం బేసికలీ. వాళ్ళకి ఏం చేస్తాం స్టార్టింగ్ నీ ఫేవరెట్ బౌలర్ హర్షల్ పటేల్ హైయెస్ట్. అరే వాడు ఏంట్రా హర్షల్ పటేల్ వాడు ఫస్ట్ నిన్న 2 overs బాగానే వేసాడు. ఆ 18th 19th ఓవర్ పెద్ద బొక్క పెట్టాడు. ఆ ఒక్క ఓవర్ మంచిగా వేసుకుంటే ఏందో వాడు అన్ని స్లో బాల్ వేసుకుంటా ఉంటే ఇంకా అందరు వెయిట్ చేసి కునాల్ పాండే కొట్టాడు అని వెయిట్ చేసి కొట్టాడు. అన్ని స్లో బాల్లే, వేరియేషన్ ఏం పెద్దగా లేదు. ధావన్ భయ్య బాగా ఆడాడు నన్ను 70-50. బట్ ప్రాబ్లం ఏంటంటే yesterday's match ప్రాబ్లం ఏంటంటే పీబీకేస్ మిడిల్ ఆర్డర్ శామ్ కరణ్ గాని వన్డౌన్ తిప్పించి గెలిపించుకున్నారు. నాకు అర్థం కాదు, all of a sudden they moved Sam Curran to the finishing role and అసలు కొట్టిన వాళ్ళు అందరినీ తెచ్చి ముందు పెట్టిండు. అది ఇండియన్ ప్లేయర్స్ ని ఇద్దరు చెప్తే ఎంచాడు. రాంగ్ అంటే లేదు బ్రో, అది జస్ట్ ఆర్డర్ నిన్న కరెక్ట్ పెట్టుంటే శామ్ కరణ్ అంటే ప్రభ్ సిమ్మన్ గారు ఇంపాక్ట్ ప్లేయర్, వాడు కరెక్ట్ గా దింపిండు. దాని తర్వాత శామ్ కరణ్, దాని తర్వాత లివింగ్ స్టోన్ తర్వాత లేకపోతే శామ్ కరణ్. నార్మల్గా అయితే శామ్ కరణ్ రావాలి, శామ్ కరణ్ తర్వాత జితేష్ గాడు, ఫినిషింగ్ లివింగ్ స్టోన్. అది వాళ్ళ బ్యాటింగ్ ఆర్డర్. నిన్న ఏమైందో తెలియదు, వాడు పరంబీర్ సింగ్ ఆడ పోయిండు, దాని తర్వాత ఏదో ఇద్దరు ఇండియన్ ప్లేయర్స్ తెచ్చిళ్ళు, వాళ్ళు ఆడింది ఏం లేదు అక్కడ. అంత అయిపోయిన తర్వాత 3 ఓవర్లు ఉన్నప్పుడు శామ్ కరణ్ గాని తీసుకొచ్చి వాడేం కొడతాడు 3 ఓవర్లు ఉన్నప్పుడు. ఫస్ట్ బాల్ అవుట్.
మరి వాడి ఛాన్స్ లేదు. 24 balls 61 runs కొట్టాలి. నిఖిల్ ఇచ్చాడు మయాంక్ రివీల్ దట్ హీ యూస్ టు లుక్ అప్ టు లివింగ్స్టన్ సౌత్ కూడా ఇంజూర్ ఆఫ్రికన్ అయ్యాడు లెజెండ్ డేల్ స్టెయిన్ అంట. రివీల్ దట్ యూస్ టు లుక్ అప్ టు సౌత్ ఇండియన్. అదే South African ఒక్క legends. అంటే మొత్తం ట్విట్టర్ మొత్తంగా వాడి గురించే ఉంది నిన్న నైట్. Hmm. సో అర్థమైంది మనకి ఒక 3-4 మ్యాచెస్ తర్వాత. ఇలాంటి సో ఫస్ట్ మ్యాచేగా ఇలా ఫాస్ట్ బౌలర్ కి బేసిక్ మనం ఓవర్సీస్ టెస్ట్ క్రికెట్ లో ఛాన్సెస్ ఇస్తే ఇది బెటర్. అంటే 2 years డైరెక్ట్ కూడా T20s లో వాటిని ఇస్తున్నాం అనుకో, అప్పట్లో వరుణ్ అని గుర్తున్నారా, సేమ్ ఇట్లా ఐపీఎల్ లో 150 స్పీడ్ వేస్తారని అసలు లేపుతారు 1 or 2 మధ్య కొన్ని మ్యాచెస్ వాడు ఆడాడు లేపేస్తారు. ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్ ఆడాడు తర్వాత అరే వరుణ్ అరుణ్ గాడు Fast. ముంబై కెప్టెన్ ఏదో వేసినాడు రంజీలో, వాడు కెప్టెన్ వరుణ్ అరుణ్ గాడు. వాడిని తక్కువ అంచనా అదే ఇస్తాను. ఇన్స్టెంట్ కాదు నేను చెప్పేది టిండా అకాడమీ బౌలర్ వాడు. డొమెస్టిక్ Okay. క్రికెట్ అవ్వకుండా గైస్ నెక్స్ట్ మ్యాచ్ ఓకే మ్యామ్.